నేను నిన్న ఎవరో గుర్తు తెలియని ధురంధరులు గన్నోన్ మెన్ షరీఫ్ ఉస్మాన్ హాదీను చంపేశారు అనే వీడియో చేశారు. ఆ వీడియోకు అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 11th రోజు ఇంటరిమ్ లీడర్ మొహమ్మద్ యూనిస్ పార్లమెంట్ ఎన్నికల ప్రకటన చేశాడు. ఫిబ్రవరి 2026లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో షేక్ హసీనా అవామీ పార్టీను బ్యాన్ చేశారు. షేక్ హసీనాను నిల్చోకుండా చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, షరీఫ్ ఉస్మాన్ హాదీ డిస్టార్టెడ్ ఇండియన్ మ్యాప్స్ను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. భారత్ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఈవెన్ బీహార్, ఒడిశాలోని కొన్ని భాగాలు బంగ్లాదేశ్ దేశానికి చెందినవే అని చెప్పి ఉస్మాన్ హాదీ బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు పెట్టుకున్నాడు. యాంటీ ఇండియా నెరేటివ్స్ను స్టూడెంట్స్ మైండ్స్లో నింపే ప్రయత్నం ఉస్మాన్ హాదీ చేస్తున్నాడు. ఎన్నికల ప్రకటన జరిగిన నెక్స్ట్ రోజు అంటే డిసెంబర్ 12th రోజు అండ్ ఉస్మాన్ హాదీ ఫేస్బుక్లో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను రిలీజ్ చేసిన కొద్ది గంటల తర్వాత మోటార్ సైకిల్లో వచ్చి కొంతమంది షరీఫ్ ఉస్మాన్ హాదీపై దాడి చేశారు. ఈ దాడి తర్వాత ఉస్మాన్ హాదీ కోమాకు వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఇక చనిపోయాడు అంటున్నారు. డిసెంబర్ 13వ తేదీ అంటే శనివారం మొహమ్మద్ యూనిస్ ఆల్ పార్టీ మీటింగ్కు పిలుపునిచ్చారు. ఈ ఫోటో చూడండి. డెమోక్రసీను కాపాడే పెద్ద మనుషులందరూ ఏకమయ్యారు. ఈ మీటింగ్లో మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ, స్టూడెంట్ లీడర్ నహీద్ ఇస్లాం స్థాపించిన నేషనల్ సిటిజన్ పార్టీ, జమాతే ఇస్లామీ అనే ఇంకొక ఉగ్రవాద పార్టీ, ముదురు నాయకులు మొహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూర్చొని ఉస్మాన్ హాదీపై దాడిని ఖండించారు. ఎవరు ఇది చేయిస్తున్నారు? దీని వెనుక డీప్ అండ్ డార్క్ ఫోర్సెస్ యొక్క హస్తం ఉంది అని చెప్పి ఇండియాపై ఇండైరెక్ట్గా బ్లేమ్ గేమ్ను మొదలుపెట్టారు. ఇండైరెక్ట్గా రానే దీని మీదుగా ఉంది అంటున్నారు. ఫారెన్ పవర్స్, డీప్ ఫోర్సెస్ అని యూనిస్ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇండియా నుండే దురంధరులు బంగ్లాదేశ్ లోపల చొరబడ్డారు అని చెప్పి నేరేటివ్స్ను సెట్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్లో ఎన్నికలను నిర్వహించకుండా చేయాలి అని చెప్పి షేక్ హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్కు ప్రధాని చేయాలి అని చెప్పి ఒక పవర్ ప్రయత్నిస్తోంది అని యూనిస్ అంటున్నాడు. మనందరికీ యూనిటీ ఉండాలి అంటున్నాడు. ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్ ఆడితే షేక్ హసీనా లాభపడుతుంది, మనం కొట్లాడితే చికెన్ డిన్నర్ ఇండియా అండ్ షేక్ హసీనా చేస్తారు అని చెప్పి కాల్ ఫర్ యూనిటీ, సమైక్యతతో ఉండాలి అని చెప్పి మీటింగ్ పెట్టాడు. బంగ్లాదేశ్ పోలీసులు ఏమంటున్నారు అంటే గత కొన్ని నెలల నుండి ఉస్మాన్ హాదీను చంపడానికి రెక్కీ జరిగింది, ప్లానింగ్ జరిగింది అంటున్నారు. ఉస్మాన్ హాదీ రైట్ వింగ్ కట్టర్ ఇస్లామిక్ యాంటీ ఇండియా నాయకుడు. జూలై 2024లో బంగ్లాదేశ్ స్టూడెంట్ ప్రొటెస్ట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు ఉస్మాన్ హాదీ చేశాడు కాబట్టే హీ ఈజ్ ఇన్ హిట్ లిస్ట్ అంట. షేక్ హసీనా అవామీ పార్టీలోని స్టూడెంట్ వింగ్ అయిన ఛత్రలీగ్కు చెందిన ముగ్గురు ఉస్మాన్ హాదీపై దాడి చేసి ఇండియాకు పారిపోయారంట. ఉస్మాన్ హాదీను చంపడానికి వచ్చిన మోటార్ సైకిల్ను అలంగీర్ షేక్ నడిపితే వెనక ఫైజల్ కరీం అనే ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇతనే పిస్టోల్తో దాడి చేశాడంట. కరీం యొక్క ఇంకొక పేరు రాహుల్. ఈ ఇద్దరితో పాటు రూబల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడంట. ఈ ముగ్గురు షేక్ హసీనా పార్టీ మెంబర్సే అంట. డిసెంబర్ 12th రాత్రి ఈ ముగ్గురు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దాటి ఇండియాలో చొరబడ్డారు, ఇండియాకు పారిపోయారంట. ఈ ముగ్గురు ఇండియన్ రా ఏజెన్సీ, వీళ్ళు బంగ్లాదేశ్లో ఆపరేట్ చేస్తున్న ధురంధరులు అని యూనిస్ ఇండైరెక్ట్గా క్లెయిమ్ చేస్తున్నాడు. అని వీళ్ళందరూ భయపడి సస్తున్నారు. నేషనల్ సిటిజన్ పార్టీ స్థాపించిన నహీద్ ఇస్లాం ప్రాణాలు చేతిలో పెట్టుకొని భయంతో బ్రతుకుతున్నాడు. బికాజ్ షేక్ హసీనాపై పబ్లిక్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు, స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు పబ్లిక్ ఫేస్గా ఉన్నది నహీద్ ఇస్లామే. నహీద్ ఇస్లాం స్టూడెంట్ ప్రొటెస్ట్ చేయించి హీరో అయితే అయ్యాడు. బట్ షేక్ హసీనా ప్రతీకారం కూడా ఉంటుంది కదా. అంత పెద్ద లీడర్ను గెంటేస్తే, అవమానకరంగా పార్టీను బ్యాన్ చేస్తే ఈవిడ ఏడుస్తూ చేతులు పిసుక్కుంటూ ఉండదు కదా. న్యూటన్స్ 3rd లా ప్రకారం ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా. హసీనా దగ్గర ఎంతో ఆస్తి ఉంది. వెస్ట్ దేశాల్లో లండన్లో ఉన్న తన ఇళ్లను అమ్మేసి వీళ్ళ పని పట్టినా పడుతుంది. అగైన్ ఇఫ్ దే ట్రై టు బికమ్ అన్ అనదర్ నవాజ్ షరీఫ్, ఇఫ్ యూనిస్ ట్రై టు మేక్ బంగ్లాదేశ్ ఇంటూ అనదర్ పాకిస్తాన్, యాంటీ ఇండియా విషాన్ని నింపాలి అని చూస్తే ఇండియా కూడా హసీనా వెనక ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటుంది. ఈ ఫైజల్, రాహుల్, అలంగీర్ ఇండియా యొక్క గువాహటికు చేరుకున్నారంట. గువాహటి నుండి సెల్ఫీ ఇమేజెస్ను బంగ్లాదేశ్లోని పలు చోట్ల పంపించారు. ఈ ఇమేజెస్ను ట్రాక్ చేసి లొకేషన్ను ట్రాక్ చేస్తే బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్కు దొరికిన విషయం ఏంటి అంటే ఆ ముగ్గురు ఇండియాలోనే ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్ ఇంటరిమ్ ప్రభుత్వం ఢాకాలో ఉన్న ఇండియన్ హై కమిషనర్ దగ్గరకు వెళ్ళి ఉస్మాన్ హాదీను చంపిన వాళ్ళు బోర్డర్ దాటి ఇండియాకు పారిపోయారు, ఇండియా బంగ్లాదేశ్ ఉగ్రవాదులకు సేఫ్ హెవెన్గా మారింది,
ఆ ముగ్గురు హంతకుల్ని ఎక్స్ట్రాడిక్ట్ చేయండి అని చెప్పి ఇండియాపై బ్లేమ్ వేస్తున్నారు. దీన్ని ఇండియా యొక్క విదేశాంగ మంత్రిత్వం, ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. దిస్ ఈజ్ నాన్ సెన్స్ అంటోంది. మొదటగా మీ యొక్క లా అండ్ ఆర్డర్ను సరిదిద్దుకోండి, మాకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు అని ఇండియా అఫీషియల్గా స్టేట్మెంట్ను రిలీజ్ చేసింది. ఏది ఏమైనా ఆ కొంతమంది దురంధరుల కారణంగా బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల్లో భయం అనేది మొదలైంది. ప్రతిరోజు కొట్లాడి సచ్చే నాయకులు ఏకత్వం, యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ లాబీ ఏమంటోంది అంటే ఇండియా షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చింది, బెంగాలీ ఎనిమీస్ కు ఇండియా సేఫ్ హెవెన్ గా మారింది అని బ్లేమ్ చేస్తున్నారు. ఇండియాలో అవామీ పార్టీ మెంబర్స్ ఉన్నారు, ఇండియా నుండే బంగ్లాదేశ్లో ఆపరేషన్స్ చేస్తున్నారు అని బంగ్లాదేశ్ ఫారెన్ ఆఫీస్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ లాజిక్ ప్రకారమే వెళ్తే షరీఫ్ ఉస్మాన్ హదీ పతివ్రత ఏమీ కాదు కదా. స్ట్రైట్గా ఇతను నేషనల్ రాజకీయాలు చేసుకుంటే ఎవరు ఏమీ అనరు. బట్ ఇతను నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కలుపుకున్న ఒక ఫిక్షనల్ మ్యాప్ను తయారు చేసి ప్రజల్లో నేరేటివ్స్ను సెట్ చేయడానికి చూస్తే ఎవరు ఊరికే ఉండరు కదా. నార్త్ ఈస్ట్, బీహార్, ఒడిశాను కలుపుకుంటాను అంటే ఇండియా ఊరికే కూర్చోదు కదా. జూలై 14 బెంగాలీ న్యూ ఇయర్ సందర్భంగా సల్తనటే బాంగ్లా అనబడే మొహమ్మద్ యూనిస్కు చాలా కావాల్సిన ఇంకొక ఉగ్రవాద పార్టీ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను ఢాకా యూనివర్సిటీ లోపలే రిలీజ్ చేసి ఏమని సందేశం ఇవ్వాలి అనుకుంది, ఎటువంటి నేరేటివ్స్ను సెట్ చేయాలి అనుకుంటున్నారు. మొహమ్మద్ యూనిస్ టర్కీ దౌత్యవేత్తలకు, జస్టిన్ ట్రుడోకు, మెలోనీకు, పాకిస్తాన్ ISI చీఫ్కు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు, వీళ్ళందరికీ ఒక ఇండియా డిస్టార్టెడ్ మ్యాప్ను ఎందుకు బహుకరిస్తున్నాడు? ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన డాక్టర్స్కు ట్రైనింగ్ ఇచ్చింది ఒక బంగ్లాదేశీనే కదా. బంగ్లాదేశ్ నుండి అమోనియం నైట్రేట్ ఆ డాక్టర్ టెర్రర్ మాడ్యూల్కు స్మగ్ల్ అయిందా లేదా? హఫీజ్ సయీద్కు మీరే కదా ఆశ్రయం ఇస్తోంది. మీరు చేసే సంసారం మేము చేస్తే మారణ హోమం ఎలా అవుతుంది? ఉస్మాన్ హాదీ అటాక్ తర్వాత సడన్గా యూనిస్ శాంతి దూతలాగా, పీస్ లవర్ లాగా మారిపోయాడు. లాజిక్లు మాట్లాడుతున్నాడు, లా అండ్ ఆర్డర్, ఎక్స్ట్రాడిక్షన్ అని చెప్పి అంతర్జాతీయ చట్టాలను గుర్తు చేస్తున్నాడు. యూనిటీ, ఈక్వాలిటీ, డెమోక్రసీ గురించి పేరాలు మాట్లాడుతున్నాడు. ఇదే పెద్ద మనిషి ఆగస్ట్ 2024 నుండి ఎందుకని బంగ్లాదేశ్లో ఎన్నికలను నిర్వహించలేదు? ఈక్వాలిటీ గురించి మాట్లాడే వ్యక్తి అవామీ పార్టీని ఎందుకు బ్యాన్ చేశాడు? హౌ కెన్ యూ బ్యాన్ అండ్ పొలిటికల్ పార్టీ వితౌట్ పీపుల్ కన్సెంట్? యూనిటీ గురించి మాట్లాడే వ్యక్తి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై ఎందుకు దాడి చేయించాడు? ఈజ్ దిస్ సెక్యులరిజం? అన్షరుల్లా బాంగ్లా, జమాతే ఇస్లామీ వంటి యాంటీ ఇండియా ఉగ్రవాద సంస్థలపై హసీనా పెట్టిన బ్యాన్ను ఎందుకు ఎత్తివేశాడు? ఇది అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించడం కాదా? UN కూడా వీళ్ళను ఉగ్రవాదులు అని వీళ్ళను ఒక లిస్టులో వేసి ఉంటే అటువంటి వారిపై బ్యాన్ను ఎత్తివేశాడు. ఆన్ వాట్ బేసెస్ బ్యాన్ను ఎత్తివేశాడు? ఇతను ప్రధాని కాదు, ప్రెసిడెంట్ కాదు, బంగ్లాదేశ్లో ప్రభుత్వము లేదు. ఆన్ వాట్ బేసెస్ ఇంటరిమ్ లీడర్ మొహమ్మద్ యూనిస్ అమెరికన్ ఆర్మీను బంగ్లాదేశ్లో ఆహ్వానించాడు? ఇతనికి ఏం హక్కుందని ఆహ్వానించాడు? ఫిబ్రవరి 2026లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. షేక్ హసీనా మై వే ఆర్ హైవే అంటోంది. హసీనా ఫుల్ ఫైర్లో ఉంది. ఐఎమ్ నాట్ ఫ్లవర్, ఐఎమ్ అండ్ ఫెమినిస్ట్ అంటోంది షేక్ హసీనా. నేను నిలబడకపోతే ఎవరూ నిలబడకూడదు అని చెప్పి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ ఫిగర్స్ను టార్గెట్ చేసినట్లుంది. డీప్ స్టేట్ అసెట్స్ను ఫస్ట్ లేపేయాలి. ముఖ్యంగా 70 ఏళ్ళు దాటినా కూడా లూజ్ డ్రెస్సులు వేసుకొని, ఎన్నికలు లేకపోయినా PM మెహల్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్న ఆ పెద్ద మనిషి ఉన్నారు కదా, తాత్కాలిక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషినే టార్గెట్ చేయాలి. దీని గురించిన మరిన్ని వీడియోస్ అండ్ కాంటెంట్ చేస్తూనే ఉంటా. నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.